welcome to Kartikeya IAS Academy. Let's see the current affairs. Okay, so what are the topics we are going to discuss today? First మనం టాపిక్స్ ఏంటి చూద్దాం, దాని తర్వాత ఆ టాపిక్స్ లోని మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నాం అన్నది చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ టాపిక్ ఈస్ బయో ఎంజైమ్స్ ఫ్రమ్ కెనౌ. ఓకే, సో హియర్ ద ఫస్ట్ టాపిక్ ఈస్ బయో ఎంజైమ్స్ ఫ్రమ్ కినో. కినో ఇస్ ది సిట్రస్ ఫ్రూట్. మనకు ఆరెంజెస్ ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి మనకి. కినో అన్నది ఒక సిట్రస్ ఫ్రూట్. ఓకే, సో ఏం జరుగుతుంది మనకి, మోస్ట్లీ ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వేస్ట్ నుంచి బయో ఎంజైమ్స్ ని ఏ విధంగా తయారు చేస్తున్నారు అండ్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఓకే, జనరల్లీ మనకి ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ కింద పడిపోతాయి కదా, దే ఆర్ కన్సిడర్ టు బి ద వేస్ట్ ఫ్రూట్స్. ఓకే, ఎందుకు వాటిని మళ్ళీ వాళ్ళు బయట సేల్ చేయడానికి అవ్వదు, ఏవైతే ట్రీ నుంచి కోయకుండా కింద పడుతున్నాయో. సో ఆ టైప్ ఆఫ్ వేస్ట్ ఫ్రూట్స్ ని వాళ్ళు ఏ విధంగా బయో ఎంజైమ్స్ గా కన్వర్ట్ చేస్తున్నారు అండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్ బై ద ఫార్మర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద రెగ్యులర్ పెస్టిసైడ్స్. ఓకే, how they are growing the crops in an organic way by using these bioenzymes we will be discussing here. The next topic is Mount Harriet. Mount Harriet ఏదైతే మనకు అండమాన్ నికోబార్ లో ఉందో, now it is named as Mount Manipur. Why we will see why that mountain name is renamed on the name of the state Manipur, why that importance is given to Manipur. We'll see the background of that and we'll see the importance of Manipur. Okay, now the next topic is Abhidhamma Day. Okay, this day is related to Buddhism, so we'll see here why this Abhidhamma Day is celebrated, what is the background of that and when it is celebrated. Now the next topic is Pradhan Mantri Garib Kalyan package. Pradhan Mantri Garib Kalyan package. So in detail we will discuss about this scheme and why it is in news we are going to see today. So let's start with the first topic, which is bioenzymes from quinoa. As I have told you, the quinoa is a citrus fruit. Just మన oranges ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటుంది అది. Okay, so this is a citrus fruit. So what are the things we are going to discuss about this now? First we'll see why it is in news. Then we'll see what actually these bioenzymes are. Okay, so ఈ bioenzymes అంటే ఏంటి అన్నది మనం చూద్దాం. అండ్ ఇన్ దిస్ కేస్ ఇప్పుడు ఏదైతే మనం కెనో కోసం మాట్లాడుతున్నామో అక్కడ bioenzymes గా ఎలా కన్వర్ట్ చేస్తున్నారు ఈ ఫ్రూట్ ని. ఓకే, సో ఈ కినోని ఏ విధంగా వాళ్ళు bioenzymes గా కన్వర్ట్ చేస్తున్నారు అండ్ హౌ ద ఫార్మర్స్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ we'll discuss here. And we'll even see about the crop in Punjab. As it is regarding the news related to Punjab, we'll see here how this crop is there. అంటే అక్కడ ల్యాండ్ ఏ విధంగా ఉంది, అక్కడ వాటర్ ఏ విధంగా ఉంటుంది, వాటి pH లెవెల్ ఏ విధంగా ఉంది, how it is suitable for this crop and what are the things they are doing to make it suitable for this crop. All that we'll be discussing in detail. Okay, so as I have told you, we'll see the context first, why it is in news. If you see here, around hundreds of farmers in Punjab, specifically in the Kinnaur belt, ekkadaithe Kinnaur పండిస్తున్నారో fruit ni, in that belt they are making it into the bioenzymes from the waste fruit and the peels. Okay, by using the waste fruit, peel అండ్ ద డీగ్రేడ్ అంటే ఏంటి, మనకి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి గ్రేడింగ్ చేస్తారు కదా, లైక్ ద వన్ విచ్ ఆర్ ఆఫ్ ద బిగ్ అండ్ గుడ్ క్వాలిటీ దే విల్ బి కన్సిడర్ ఇన్ టు ద ఏ కేటగిరీ, బి కేటగిరీ, అలా డి కేటగిరీ అంటే ఏంటి, ద ఫ్రూట్స్ విచ్ ఆర్ వెరీ స్మాల్, ఏవైతే బాగా చిన్నగా ఉన్నాయో ఆ ఫ్రూట్స్ ని మనం డి కేటగిరీలో వేస్తాం. అటువంటి ఫ్రూట్స్ ని అండ్ ద వేస్ట్ ఫ్రూట్స్ ఏవైతే చెట్టు నుండి వాళ్ళు కోయకుండా కింద పడుతుందో, ద ఫ్రూట్స్ విచ్ ఆర్ ఫాల్న్ ఫ్రమ్ ద ట్రీస్, జనరల్ గా మనకి ఏంటి, బికాస్ ఆఫ్ ద విండ్ ఆర్ బికాస్ ఆఫ్ ద రెయిన్ ద ఫ్రూట్ విల్ బి ఫాలింగ్. సో అలా కింద పడిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో బిఫోర్ ద హార్వెస్ట్, దోస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద వేస్ట్ ఫ్రూట్స్ అండ్ ద పీల్స్ ఆఫ్ దాట్ అండ్ ద డీగ్రేడ్ ఫ్రూట్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ యూజ్డ్ టు మేక్ bioenzymes by the farmers. And now we will see here what are these bioenzymes and how it is being used by the farmers. So మనకి ఇప్పుడు bioenzymes అంటే ఏంటి, these are the organic solutions which are ప్రొడ్యూస్ త్రూ ఫర్మెంటేషన్. ఇప్పుడు ఏదైతే ఈ వేస్ట్ ఏదైతే వస్తుందో, ఫ్రూట్ వేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని ఏం చేస్తున్నారు, ఫెర్మెంట్ చేస్తున్నారు. ఓకే, కుళ్ళబెట్టడం అనమాట. ఓకే, ఎక్కువ రోజులు నిలవగా ఉంచితే అది ఫర్మెంటేషన్ ప్రాసెస్. అండ్ త్రూ దిస్ ఫర్మెంటేషన్ దే విల్ బి ఎక్స్ట్రాక్టింగ్ ద జ్యూస్. వాళ్ళకి ఏదైతే లిక్విడ్ టైప్ లో వస్తుందో, నాట్ జస్ట్ దిస్
కినో మాత్రమనే కాదు, ఇలా రకరకాల ఫ్రూట్స్ తాలూకా పీల్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, అన్నిటిని కూడా ఏం చేస్తారు, షుగర్, జాగరీ ఆర్ మొలాసెస్ని యూజ్ చేసి వాటిని ఫర్మెంటేషన్ చేస్తారు. సో వాట్ ఆర్ దే యూజింగ్ హియర్ ఇన్ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్? షుగర్, జాగరీ ఆర్ మొలాసెస్. వీటితో పాటు ఇంకా ఏం యాడ్ చేస్తారు, వాటర్ని యాడ్ చేస్తారు. బై యాడింగ్ షుగర్, జాగరీ ఆర్ మొలాసెస్ అండ్ వాటర్ దే విల్ బి ఫర్మెంటింగ్ ద వేస్ట్. సో వాట్ ఈస్ దిస్ వేస్ట్? వేస్ట్ అని చెప్తున్నాం. వేస్ట్ అంటే ఏంటి మనకి? దీస్ ఆర్ వెజిటబుల్ పీల్స్, ఫ్లవర్స్, ఏవైతే డ్రై ఫ్లవర్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి వాటిని ఫర్మెంటేషన్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ ద థింగ్స్ దే ఆర్ యూజింగ్ ఇన్ ఫర్మెంటేషన్ హియర్? షుగర్, జాగరీ, మొలాసిస్ అండ్ వాటర్. వాటితో పాటు వాటర్ని యాడ్ చేస్తున్నారు. సో హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్మెంటేషన్? నియర్లీ వాళ్ళు 60 to 100 days వాటిని అలాగా నిల్వ ఉంచుతారు. ఓకే, అప్పుడు అది ఫర్మెంటెడ్ ఆర్గానిక్ వేస్ట్గా మనకి తయారవుతుంది. సో ఈ 60 to 100 daysని ఫాస్ట్గా చేయడానికి, టు మేక్ ఇట్ మోర్ ఫాస్టర్, దే విల్ బి యూజింగ్ ఈస్ట్. సో ఈస్ట్ యూజ్ చేయడం వల్ల కల్చర్కి ఏమవుతుంది, ఇట్ విల్ బి డన్ ఇన్ 45 to 50 days. ఓకే, సో మనకి ఈస్ట్ యాడ్ చేయడం వల్ల ప్రాసెస్ అనేది, ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో 45 to 50 days లోపల వాళ్ళకి ఈ బయో ఎంజైమ్స్ అన్నవి తయారవుతుంది. సో దాట్ దే క్యాన్ బి యూజింగ్ ఇట్ ఇన్ దేర్ ఫార్మ్. ఓకే, సో ఫస్ట్ ఏ విధంగా ఇవి, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఏమవుతుంది మనకి చాలా వరకు ఫ్రూట్స్ అనేవి కింద పడుతున్నాయి. దే విల్ బి కలెక్టింగ్ దట్. వన్స్ దే ఆర్ ఫాలన్ ఫ్రమ్ ద ట్రీ, దే విల్ నాట్ బి యూస్డ్, లైక్ దే కెనాట్ ఈట్ దట్, దే కెనాట్ సెల్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా దే విల్ బి లైక్ పిట్స్ టైప్లో గోతులుగా తవ్వి వాళ్ళు ఉంచుతారు. అక్కడ పడినవి ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి దే విల్ బి ఫర్మెంటింగ్ ఇన్ ద ప్రాసెస్ విచ్ ఐ హ్యావ్ told you. By extracting the juice which is made out of this fermentation, that will be used as the bioenzymes. వాటిని మళ్ళీ స్ప్రే చేస్తారు. ఓకే, ఏమవుతుంది, మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల, ఓకే, this bioenzyme liquid which they have made, that will be sprayed on the plant. So what happens here, it will be keeping the insects and the pests away from the crops. Okay, this spray which is made out of this bioenzyme of the quinoa, దే కెన్ ఈదర్ యూజ్ ఇట్ ఇన్ ద ఓన్ ఫార్మ్, సేమ్ మళ్ళీ వాళ్ళు కినో ఫార్మ్లో అయినా సరే యూజ్ చేయొచ్చు, ఆర్ దే కెన్ యూజ్ ఇట్ ఆన్ ఎనీ అదర్ వెజిటబుల్ క్రాప్స్. ఇట్స్ నాట్ లైక్ దే హ్యావ్ టు యూజ్ ఇట్ అగైన్ ఇన్ ద సేమ్ కినో ఫార్మ్. దే క్యాన్ ఈవెన్ యూజ్ ఇట్ ఇన్ ద వెజిటబుల్ ఫార్మ్స్. ఓకే, వేరే ఫార్మ్స్లో కూడా వాళ్ళు మళ్ళీ దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. వై దే ఆర్ గోయింగ్ టు స్ప్రే ఇట్? టు కీప్ ద ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్స్ అవే. ఇట్ విల్ బి లైక్ ఏంటి అంటే ఒక రెపలెంట్ లాగా అది పనిచేస్తుంది అనమాట. ఇన్సెక్ట్స్, పెస్ట్స్ దగ్గరికి రాకుండా చూస్తుంది ఇది. Okay, so here if you see here, the people who are having this farm, they can happily make this bioenzyme. It's not like the other farmers will not be benefited out of this. Even if many farmers are there who don't have this quinoa farm, still they will be going to the quinoa farms and they will be టేకింగ్ ద కినో ఫ్రమ్ దేర్ ఫార్మ్ అండ్ దే మేక్ దేర్ బయో ఎంజైమ్స్. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఫామ్ లేకపోయినా, కినో ఫామ్ వాళ్ళకి లేకపోయినా, ఆ ఫ్రూట్ ప్లాంట్ది లేకపోయినా కూడా అలా పడిన ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు మెయింటెనెన్స్కి మాట్లాడుకుంటారు అనమాట. ఏంటి, దట్ దీస్ ఫార్మర్స్ విల్ బి గోయింగ్ అండ్ పికింగ్ దోస్. అక్కడ నుంచి వాళ్ళు అవన్నీ పిక్ చేసి తెచ్చుకొని కింద పడింది వాళ్ళు కూడా మళ్ళీ ఇలా బయో ఎంజైమ్స్ని వాళ్ళ ఫార్మ్స్ కోసం తయారు చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళకి కినో ఫామ్ లేకపోయినా వేరే వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని అక్కడి నుంచి వాళ్ళు పిక్ చేసి తెచ్చుకొని వాళ్ళు కూడా బయో ఎంజైమ్స్ చేసుకొని, వాళ్ళకి ఏ క్రాప్స్ ఉన్నాయి, వేరే వెజిటబుల్స్ కానివ్వండి, వేరే ఫ్రూట్ క్రాప్స్ ఉంటే వాటి మీద కూడా ఇవి యూజ్ చేస్తారు. ఓకే, సో హియర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ దాట్ స్టేట్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్. వేస్ట్ నుంచి వాళ్ళు బెస్ట్ని తయారు చేసుకుంటున్నారు. సో యాజ్ వీఆర్ టాకింగ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ పంజాబ్, if you see here, around 94,000 hectares are under the fruit crops. Okay, not just మొత్తం ఫ్రూట్ క్రాప్స్ తీసుకుంటే మనకి 94,000 hectares అన్నవి ఫ్రూట్ క్రాప్స్ లో ఉన్నాయి. అందులో నుండి 40,000 hectares అంటే ఎంత, 1 lakh acre, ఇట్ ఈస్ అండర్ ద కినో ఆర్చర్డ్స్. అంటే కినో కింద చూడండి, అవుట్ ఆఫ్ నియర్లీ ఒక 0.5% మనకి అక్కడ కినోనే పండిస్తున్నారు. Okay, so on an average, if you see here, they will be growing nearly 25 to 30 tons of quinoa per hectare. ఒక హెక్టార్కి మనం తీసుకుంటే 25 to 30 tons of quinoa అన్నది వాళ్ళు పండిస్తున్నారు. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, లైక్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద స్టేట్, మొత్తం పంజాబ్ స్టేట్ నుంచి టోటల్ ప్రొడక్షన్ అంతా తీసుకుంటే నియర్లీ 10 to 11 lakh tons అన్నది వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, now what is the main thing which I have already told you, they have to consider about the pH level of the soil.
ఓకే. పీహెచ్ లెవెల్ సాయిల్ తాలూకా పీహెచ్ లెవెల్ అన్నది కూడా ఇంపార్టెంట్ ఫర్ దిస్. నాట్ జస్ట్ లైక్ ఫర్ ద కినో మనకి సిట్రస్ ఫ్రూట్స్ అన్నిటికి కూడా ఏంటి పీహెచ్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. సో హియర్ వాట్ ఈస్ ద నార్మల్ రేట్ రిక్వైర్డ్? నార్మల్‌గా మనకి పీహెచ్ అన్నది ఎంత ఉండాలి? 7% అన్నది ఉండాలి ఫర్ దిస్. బట్ ఇక్కడ ఏవైతే ఏరియాస్ పంజాబ్‌లో మనం చెప్తున్నామో, ఏవైతే కినో బెల్ట్ అవన్నీ ఉన్నాయో, అక్కడ పీహెచ్ అన్నది ఎంతుంది మనకి? 8.5-9% ఉంది. సో, జనరల్‌గా మనకి ఎంత కావాలి? 7% ఉంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ థాట్ క్రాప్. బట్ మనకి పీహెచ్ అనేది ఇక్కడ ఎంత ఉంటుంది? 8.5-9% వరకు ఉంది. సో, దానికోసం అని చెప్పి ఇప్పుడు ఈ ఎంజైమ్స్ అవన్నీ కూడా వాళ్ళు యాడ్ చేయడం వల్ల ఇట్ విల్ బి హెల్పింగ్ ఇన్ బ్యాలెన్సింగ్ ద పీహెచ్ లెవెల్. ఓకే. అండ్ అదర్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఏవైతే అక్కడ వాటర్ ఏదైతే ఉందో ఈవెన్ థాట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఏదైతే వాటర్ సోర్స్ వాళ్ళకుందో వాటి తాలూకా పీహెచ్ లెవెల్ ఆల్సో ఇట్ ఆల్సో హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద పీహెచ్ లెవెల్. ఆ గ్రౌండ్ కానివ్వండి, అక్కడ ఉన్న వాటర్ కానివ్వండి, అవన్నీ గూడా ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్రాప్. ఓకే. సో, జనరల్‌గా మనకి ఏవైనా సరే సిట్రస్ ఫ్రూట్స్ మనం తీసుకున్నప్పుడు ఓకే. సో, బేసికల్లీ ఎనీ సిట్రస్ ఫ్రూట్ దే స్టార్ట్ కమింగ్ ఇంటు ద మార్కెట్స్ బై అక్టోబర్. మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా! ఇప్పుడు ఆరెంజెస్ అవన్నీ గూడా మనకి స్టార్ట్ అయ్యాయి బాగా. ఓకే. సో, బట్ ఈ కినో ఫ్రూట్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మార్చ్ వరకు కూడా అవైలబుల్‌గా ఉంటాయి. Whereas the other citrus fruits they come into the market in the month of October, but whereas this quinoa will be coming at the end of November. Now, the next topic is Mount Harriet as Mount Manipur. ఓకే. సో, అసలు ఈ ఫస్ట్ మనం కాంటెక్స్ట్ ఏంటన్నది చూద్దాం. ఓకే. ఏ కాంటెక్స్ట్‌లోని ఇది వచ్చింది న్యూస్. నెక్స్ట్ థింగ్ ఏంటి? వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ దీస్ బోత్? అసలు మౌంట్ హ్యారియట్ అండ్ మౌంట్ మణిపూర్‌కి కనెక్షన్ ఏంటి? హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్? మణిపూర్‌తో కనెక్షన్ ఏంటి అసలు ఈ మౌంట్ హ్యారియట్‌కి? ఓకే. వి ఆల్ నో థట్ దిస్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. అక్కడ అండమాన్ నికోబార్‌లో ఉన్న మౌంటైన్‌కి ఎందుకు మణిపూర్ పేరు పెట్టవలసొచ్చింది? వి విల్ సీ థట్ అండ్ వి విల్ డిస్కస్ అబౌట్ ద ఆంగ్లో మణిపూర్ వార్. ఆంగ్లో మణిపూర్ వార్ ఆఫ్ 1891 అండ్ విల్ సీ హియర్ ఈవెన్ అబౌట్ ద మౌంట్ హ్యారియట్. అసలు ఈ మౌంట్ హ్యారియట్ అన్నది ఏంటి అన్నది కూడా మనం చూద్దాం ఈరోజు. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ విత్ ద కాంటెక్స్ట్. సో, యాజ్ I have told you why it is in news, because here the union government has renamed this Mount Harriet as Mount Manipur. ఓకే. సో, ఎక్కడుంది మనకి మౌంట్ హ్యారియట్ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో వేర్ ఇట్ ఈస్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే. సో, దిస్ ఈస్ ఎ టూరిస్ట్ స్పాట్ దేర్. Now we'll see here the connection between Mount Harriet and Manipur. Okay. So, after the Anglo-Manipur War of 1891. Okay, here if you see in this war, many Manipur people have fought against the British in the war. Okay, so ఏంటి ఇక్కడ ఆంగ్లో మణిపూర్ వార్ లో ఏంటి ద మణిపూర్ పీపుల్ మెనీ మణిపూర్ పీపుల్ హ్యావ్ ఫాట్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళతోని పోరాడారు మణిపూర్ పీపుల్. ఓకే. సో, ఇక్కడ ఆ టైంలో ఉన్న కింగ్ ఏంటి అంటే హూజ్ లీడర్షిప్ దే హ్యావ్ ఫాట్. ద నేమ్ ఆఫ్ ద కింగ్ ఇస్ మహారాజా కులచంద్ర ధ్వజ సింగ్. కులచంద్ర ధ్వజ సింగ్. ఓకే. సో, ఏమైంది ఇక్కడ ఫైట్ చేసిన తర్వాత దీస్ పీపుల్ వర్ ఎక్సైల్డ్. ఎవరు? కింగ్ అండ్ హిస్ పీపుల్ దే వర్ ఎక్సైల్డ్ టు ద బ్రిటిష్ పీనల్ కాలనీ విచ్ ఈస్ ఇన్ ద అంటే వాళ్ళని క్యాప్చర్ చేసి యుద్ధంలోని ఓడిపోయిన తర్వాత ఏం చేశారు? కింగ్‌ని ఇంకా తన పీపుల్‌ని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి వాళ్ళు జైల్‌లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? అది మనకి అండమాన్ ఐలాండ్స్‌లోని ఉంది. ఓకే. సో, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళతో ఎవరైతే పోరాడారో దిస్ కింగ్ అండ్ హిస్ పీపుల్ ఇన్ దేర్ మెమరీ నౌ దిస్ మౌంట్ హ్యారియట్ ఈస్ డిసైడెడ్ టు బి రీనేమ్డ్ యాజ్ మౌంట్ మణిపూర్. ఓకే. సో, ఎందుకు మణిపూర్ వాళ్ళ పేరు వచ్చింది అంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా. లైక్ దీస్ ఆర్ ఆల్సో ద పీపుల్ హూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద అన్సంగ్ హీరోస్. వీళ్ళు కూడా పెద్దగా వీళ్ళ గురించి మనకి ఎక్కడ కూడా డీటెయిల్స్ కానివ్వండి అవన్నీ కూడా ఆర్చీవ్స్‌లోని లేవు. ఓకే. సో, వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ మౌంట్ హ్యారియట్‌ని మౌంట్ మణిపూర్‌గా మార్చాలంటున్నారు. సో, ఎవరి గుర్తుగా? Maharaja Kulchandra Dwaja Singh and his people who fought against the British. Okay, they were exiled and kept in the British penal colony which is in the Andaman Islands. Okay, now if you see here we'll see here in order like ఎందుకని అతను పోరాడాల్సి వచ్చింది, ఎందుకు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేశారు అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే. Now
ఏంటి అంటే మొత్తం ఎంతమంది మహారాజా అండ్ హిస్ 23 మెన్. ఈవెన్ ఇందులోని మహారాజా తాలూకా బ్రదర్ కూడా ఉన్నారు. ఓకే. సో హియర్ మెయిన్‌గా బ్రిటిష్ వాళ్ళకి గొడవ రావడానికి కారణం ఏంటి అన్నది అంటే, ఫస్ట్ ఇఫ్ యూ సీ హియర్ we'll discuss stepwise about the war. Anglo-Manipur War of 1891. So as I have told you, this is a war which is fought between the kingdom of Manipur అండ్ బ్రిటిష్. నియర్లీ ఒక 1 మంత్ వరకు కూడా ఈ వార్ అన్నది జరిగింది. ఎప్పుడు మనకి 1891లో. సో ఏంటి మెయిన్ రీజన్ ఏంటి అంటే దే వర్ సమ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. ఏంటి, ఎవరైతే ప్రిన్స్ అక్కడ ఉన్నారో, ఓకే, ప్యాలెస్ లో ఉన్న ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన ఫస్ట్ అసలు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నవి ఉన్నాయి. ఓకే, దెర్ ఇస్ ఇంటర్నల్ ఫ్యాక్షనలిజం బిట్వీన్ ద ప్రిన్స్, ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో, ఎవరైతే కింగ్ తలక సన్స్ ఉన్నారో వాళ్ళ మధ్యనే వాళ్ళు ఏంటంటే నేను రాజు అవ్వాలి, నేను రాజు అవ్వాలి, వాళ్ళ మధ్యనే వాళ్ళ ఫైటింగ్ అనేది ఉంది. సో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని బ్రిటిష్ వాళ్ళు వీళ్ళతోనే మణిపూర్ కింగ్డమ్ మీదకి వాళ్ళు వచ్చారు. ఓకే, సో హియర్ విల్ సీ ఇన్ ఆర్డర్ వాట్ హ్యాపెండ్. సో ఇన్ 1886, ఓకే, సూర్ చంద్ర he inherited the throne from his father చంద్రకీర్తి సింగ్. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ కింగ్ ఎవరు, చంద్రకీర్తి సింగ్. ఆయన సన్ ఎవరు, సూర్చంద్ర. ఓకే, సో సూర్చంద్ర ఇన్హెరిటెడ్ ద థ్రోన్ ఫ్రమ్ హిస్ ఫాదర్ అండ్ దిస్ ఇస్ ద కింగ్ ఆఫ్ మణిపూర్. ఓకే, అండ్ అట్ దాట్ టైమ్ ఇట్ వాజ్ నాట్ అండర్ ద బ్రిటిష్ రూల్ బట్ దే వర్ సమ్ లింక్స్. అప్పటికి బ్రిటిష్ రూల్లో లేదు మణిపూర్ అన్నది, బట్ వాళ్ళకి కొన్ని కనెక్షన్ అన్నది ఉన్నది త్రూ సమ్ ట్రీటీస్. ఓకే, సో ఏమైంది, ఇప్పుడు సూర్చంద్ర ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చారు కానీ హీ హ్యాస్ లైక్ ఎప్పుడైతే పవర్ తీసుకున్నారు, ఇన్హెరిటెడ్ ద థ్రోన్, దేర్ వాస్ లైక్ అక్కడ కాంట్రవర్సీస్ అన్న మొదలయ్యాయి. ఎవరి మధ్యన, సూర్చంద్ర అండ్ హిస్ యంగర్ బ్రదర్స్. సూర్చంద్ర ఇంకా అతన్ని తమ్ముళ్ళకి మధ్యన గొడవ అన్నది స్టార్ట్ అయింది. సో హూ ఆర్ ద యంగర్ బ్రదర్స్, కూలచంద్ర అండ్ తికేంద్రజిత్. ఓకే, దే బోత్ రివోల్టెడ్ అగేన్స్ట్ హిమ్. సో ఒక ఎస్ఏ ఏదైతే ఉందో వీళ్ళ గురించి హిస్టరీ అంతా రాసుంది. అందులో ఏమైంది, దిస్ సూర్చంద్ర, ఓకే, హీ వాజ్ డిపోజ్డ్ అండ్ ప్రొక్లైమ్డ్ కూల్ చంద్ర, ఎవరైతే నెక్స్ట్ ఉన్నారో ద నెక్స్ట్ ఓల్డెస్ట్ బ్రదర్ యాజ్ ద కింగ్. ఓకే, సో దిస్ సూర్చంద్ర ఏంటి, సూర్చంద్ర ఫస్ట్ కింగ్ అయ్యారు. తర్వాత కాంట్రవర్సీస్ వచ్చాయి విత్ హిస్ యంగర్ బ్రదర్స్ హు ఆర్ కూల్ చంద్ర అండ్ తికేంద్రజిత్. సో ఏమైంది, ఇతన్ని డిపోజ్ చేశారు. ఇప్పుడు ఎవరు వచ్చారు పవర్ లోకి, కూల్ చంద్ర. సో వాట్ డిడ్ దిస్ సూర్చంద్ర డిడ్, he fled to కలకత్తా సీకింగ్ బ్రిటిష్ హెల్ప్. సో అన్నదమ్ముల మీద ఎప్పుడైతే గొడవ వచ్చిందో, ఎప్పుడైతే ఇతని పవర్ పోయిందో, హీ వెంట్ టు సీక్ బ్రిటిష్ హెల్ప్. దేనికోసం, మళ్ళీ అతని పవర్ లో రావడం కోసం వెళ్ళి బ్రిటిష్ ని హెల్ప్ కోసం అడిగారు. ఓకే, అప్పుడు బ్రిటిష్ ఏం చేసింది, ఇట్ డిస్పాచ్డ్ జేమ్స్ క్వింటన్. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది మనకి, సూర్చంద్ర ఎవరైతే ఉన్నారో he went for British help. So what did the British do? It dispatched James Quinton, the chief commissioner of Assam. ఎక్కడికి పంపించారు అతన్ని, మణిపూర్కి పంపించారు. ఓకే, సో హీస్ యాక్చువల్గా ఇతను హెల్ప్ కోసం వెళ్ళారు, బట్ బ్రిటిష్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ సెంట్ జేమ్స్ క్వింటన్ టు మణిపూర్ అండ్ హీ వాజ్ ఆన్ ద మిషన్ టు రికగ్నైజ్ కూలచంద్ర యాజ్ కింగ్. ఎప్పుడు కింగ్ గా యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు, ఒక కండిషన్ అనేది పెట్టారు. వాట్ ఈస్ ద కండిషన్ విచ్ వాజ్ సెట్ బై ద బ్రిటిష్, దట్ they should be allowed to arrest the coup leader crown prince Tikendrajit. So who is Tikendrajit, he is also one of the younger brothers. Okay, సూర్చంద్ర తాలూకా యంగర్ బ్రదర్ టికేంద్రజిత్. సో ఎప్పుడైతే ఇతను బ్రిటిష్ హెల్ప్కి వెళ్ళారో, సో బ్రిటిష్ ఏం చెప్పింది, ఓకే కుల్చంద్ర యూ క్యాన్ బీ ద కింగ్, బట్ ఇఫ్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ యాజ్ ద కింగ్ దెర్ ఈస్ వన్ కండిషన్. ద కండిషన్ ఈస్ యూ షుడ్ లెట్ us అరెస్ట్ ద coup లీడర్ టికేంద్రజిత్. వాళ్ళ బ్రదర్ ని అరెస్ట్ చేయడానికి ఒప్పుకోవాలి అని చెప్పారనమాట. అండ్ ఇట్ వాజ్ రిజెక్టెడ్ బై ద కూల్చంద్ర. కూల్చంద్ర అప్పుడు ఎవరైతే కింగ్ గా ఉన్నారో హీ డింట్ యాక్సెప్ట్, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేయడం కోసం అతను ఒప్పుకోలేదు. అప్పుడు స్టార్ట్ అయింది ఈ ఆంగ్లో మణిపూర్ వార్. ఓకే, సో ఫస్ట్ ఏమైంది, సూర్చంద్ర
inherited the throne. Then the controversy started between him and his younger brother School Chandra and Tikendrajit. So he was deposed of the power and he seeked the British help. British said that we will be recognizing Kul Chandra as the king if he accepts the condition that he will let us arrest Tikendrajit. ఓకే, ఈయన కూక్ తాలూకా హెడ్ కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడానికి అలౌ చేయమన్నారు. సో కింగ్ దానికి యాక్సెప్ట్ చేయలేదు, కూల్ చంద్ర దానికి యాక్సెప్ట్ చేయలేదు. సో అప్పుడు స్టార్ట్ అయిన వారే మనకి ఆంగ్లో మణిపూర్ వార్ 1891. ఓకే, సో ఈ వార్ లో ఏం జరిగింది? నౌ లెట్స్ సీ అబౌట్ ద ఫేజెస్ ఆఫ్ ద వార్. In the first phase of the war, the British surrendered their officers. అందరూ ఆఫీసర్స్ అందరినీ సరెండర్ చేశారు. బ్రిటిష్ ఆఫీసర్స్ వర్ సరెండర్డ్. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ బ్రిటిష్ ఓడిపోయింది, వాళ్ళ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జిక్యూట్ చేశారు పబ్లిక్ లో. సెకండ్ ఫేజ్ ఏదైతే జరిగిందో, ఇన్ ద సెకండ్ ఫేజ్ the British were the British attacked Manipur from all the three sides. It attacked the Manipur from all the three sides and they captured the Kangla fort. Okay, they captured the Kangla fort which is in Imphal. So what happened here? Now that Prince Tikendrajit was captured, he was hanged along with his 4 men. Okay, ఇంద్రజిత్ ఇంకా అతని తాలూకా 4 men ని హ్యాంగ్ చేశారు, క్యాప్చర్ చేశారు, ఇంకా అతన్ని హ్యాంగ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక కింగ్ పేరు ఏంటి మనకి, కూల్చంద్ర అండ్ 22 అదర్స్ దే వర్ బానిష్ టు ద అండమాన్ ఐలాండ్స్. మనం ఇంత ఫస్ట్ ఏదైతే చెప్పామో అతన్ని అండమాన్ ఐలాండ్స్ లోని పెట్టారు అని చెప్పాం కదా. సో ఏమైంది, ఇక్కడ ఒక బ్రదర్ ఎవరైతే ఉన్నారో తికేంద్రజిత్ కూక్ తాలూకా హెడ్, ఇంకా అతని తాలూకా 4 members ని హ్యాంగ్ చేశారు. సో ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ద కింగ్ వన్, ఇన్ ద సెకండ్ ఫేజ్ ద బ్రిటిష్ వన్. ఓకే, దో ద బ్రిటిష్ వన్ అంటే వాళ్ళకి విక్టరీ అయినా కూడా ఏమైంది, బ్రిటిష్ తాలూకా 5 important ఆఫీసర్స్ చనిపోయారు. ఓకే, ద డెత్ ఆఫ్ ఇట్ లెడ్ టు ద డెత్ ఆఫ్ 5 important ఆఫీసర్స్ ఆఫ్ బ్రిటిష్. సో ఇండియా దృష్టిలో ఏంటిది మనకి వార్ ఏదైతే జరిగిందో, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ అప్రైజింగ్ అగేన్స్ట్ ద బ్రిటిష్ రూల్. మనకి 1857 రివోల్ట్ తర్వాత మళ్ళీ this is considered as an important uprising against the British rule. ఓకే, మనకి ఆ వార్ జరిగిన తర్వాత ఇక్కడ బ్రిటిష్ విన్ అయిన తర్వాత ఏమైంది, ఇండైరెక్ట్ బ్రిటిష్ రూల్లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు బ్రిటిష్ రూల్లో లేదు, బట్ ఇట్ వెంట్ ఇన్ టు ద బ్రిటిష్ హ్యాండ్స్. ఓకే, ఇండైరెక్ట్ గా వాళ్ళ రూల్లోకి వెళ్ళిపోయింది. సో మనం ఏంటి అంటే ఇప్పుడు మణిపూర్ గవర్నమెంట్ ఏంటి అంటే ఒక మోనోలిత్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ సింగిల్ స్టోన్. మోనో అంటే తెలుసు కదా, సింగిల్, లిత్ అంటే ఒకటి. ఎక్కడ మనకి ఇంఫాల్లోని monolith ni before the independence of 2021 the Manipur government has unveiled this monolith. దేనికి ఇది, ఇట్ ఈస్ ఇన్ ద మెమరీ ఆఫ్ ద అన్సంగ్ వార్ హీరోస్. ఇప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో బ్రిటిష్ కి అగేన్స్ట్ గా ఎవరైతే పోరాడారో వాళ్ళ గుర్తుగా ఒక మోనోలిత్ ని అన్వీల్ చేశారు. ఓకే, సో మనం ఇప్పటి వరకు దేనికోసం డిస్కస్ చేస్తున్నాము, మౌంట్ హ్యారియట్. ఓకే, ఈ మౌంట్ హ్యారియట్ అనేది కూడా ఒక ఆర్టిస్ట్ నేమ్. ఇది వాళ్ళ షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ వన్ ఆఫ్ ద సోల్జర్. ఓకే, ఆమె పేరు మీద ఇది పెట్టారు మౌంట్ హ్యారియట్ అనేది. అండ్ దిస్ మౌంట్ హ్యారియట్ ఈస్ ద third highest peak. This is the third highest peak in Andaman and Nicobar Islands. And this is this British time lo తీసుకుంటే this Mount Harriet served as the summer headquarters of Chief Commissioner of British Raj. ఓకే, మనకి అక్కడ మౌంట్ హ్యారియట్ దగ్గర ఒక నేషనల్ పార్క్ కూడా ఉంది. మనకి అక్కడ బంగ్లా టైప్ లో ఉంది. దట్ ఈస్ ఇప్పుడు ఫారెస్ట్ కి అక్కడ ఆఫీసెస్ వాళ్ళకి అది ఒక బంగ్లా టైప్ లో ఉంది ఇప్పుడు అక్కడ. అండ్ నియర్ టు దాట్ యూ విల్ బి ఫైండింగ్ ఏ నేషనల్ పార్క్. మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ అనేది మనకి అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. సో ద పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దిస్ ఇస్ థర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ అండమాన్ నికోబార్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటైతే ఇప్పుడు స్టోరీ చెప్పాను అదంతా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ టాపిక్ ఇస్ అభిదామా డే. హియర్ దిస్ అభిదామా డే ఏంటి అంటే మనకి ఇక్కడ కుషీనగర్ అన్నది. ఓకే, PM participates, context if you see it is that PM participates in an event marking Abhidhamma Day at the Mahaparinirvana temple at Kushinagar. So Mahaparivana ante enti మనం కుషీనగర్ ఎక్కడ ఉంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ కూడా మనం చూద్దాం. అండ్ వీల్ సీ అబౌట్ ద ప్రోగ్రామ్ హియర్ అండ్ వీల్ సీ అబౌట్ ద హైలైట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. Okay, now as I have told you the context is
ఇట్ ఈస్ రిగార్డింగ్ ద ఈవెంట్ మార్కింగ్ దిస్ అభిధామ డే. సో అభిధామ డే అనేది మనకి ఎక్కువగా ఎక్కడ స్టార్ట్ అయింది సెలబ్రేషన్ అనేది మనకి అంటే దిస్ ఇస్ స్టార్టెడ్ ఇన్ ద మయన్మార్. సో క్లియర్గా హిస్టరీ అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి మనం చూస్తే ఫస్ట్, ఓకే, కుషీనగర్లో ఇప్పుడు ఏదైతే మనం ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తున్నామో, ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద యూనియన్ కల్చర్ మినిస్ట్రీ in collaboration with the International Buddhist Federation and the state government of UP. Okay, in collaboration with the International Buddhist Confederation plus state government of UP. ఓకే, సో ఏంటి అభిధామ డే అంటే యాక్చువల్గా ఏంటి మనకి అభిధామ డే ఏదైతే ఉందో అభిధమ్మ డే, ఇట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ 3-month రైనీ రీట్రీట్. సింపుల్ వర్డ్స్లో ఏంటి అంటే 3 months ఎవరైతే బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకే ప్లేస్లో ఉంటూ వాళ్ళు ప్రే అన్నది చేస్తూ ఉంటారు. జనరల్గా వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రావెల్ చేస్తారు. బట్ ఈ 3 months రైనీ రీట్రీట్ ఏదైతే చెప్తున్నామో ఆ 3 months వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకే ప్లేస్లోని వాళ్ళు ఉండిపోతారు. ఒకే మొనాస్ట్రీలోని ఎక్కడ ఉండిపోయి విహార ఏదో ప్లేస్లో ఉండి వాళ్ళు ప్రే చేయడం అనేది మొదలు పెడతారు, ప్రే చేస్తూ ఉంటారు. నన్స్ కానివ్వండి, మాంగ్స్ కానివ్వండి. ఓకే, సో ఈ 3 month రైనీ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనం, వర్షావాస్ ఆర్ వాస్. చూడండి ఇలాంటి టర్మ్స్ మనకి క్వశ్చన్స్ లో అడుగుతారు డైరెక్ట్ గా, వాళ్ళు మీకు 3-month ట్రీట్ ఆ విధంగా అడగరు. సో వర్షావాస్, వాస్ ఇలాంటి టర్మినాలజీని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 months ఏం చేస్తారు, వాళ్ళు ఎటు ట్రావెల్ చేయకుండా మాంగ్స్ అండ్ నన్స్ ఏం చేస్తారు, ఏదో ఒక విహారాల్లో కానీ మోనాస్ట్రీలో కానీ ఉండి వాళ్ళు ప్రేయర్స్ అన్నవి చేస్తూ ఉంటారు. ఓకే, నా ఇఫ్ యు సీ అబౌట్ ద హైలైట్స్, ఓకే, కీ హైలైట్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డిఫరెంట్ డిప్లొమాట్స్ రకరకాల, ఇది ఏంటంటే ఏదైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అకేషన్లో, ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాళ్ళు ఎవరెవరు ఏ కంట్రీ నుంచి డిప్లొమాట్స్ అన్న వాళ్ళు వచ్చారు. మయన్మార్, వియట్నాం, మోస్ట్లీ ద కంట్రీస్ వేర్ దిస్ బుద్ధిజం ఈస్ మోర్ ప్రామినెంట్, ఎక్కడైతే ఎక్కువగా ఫాలో అవుతున్నారో అలాంటి కంట్రీస్ నుంచి ఉన్న డిప్లొమాట్స్ అందరూ వచ్చారు. నెక్స్ట్ లావో పీడిఆర్, భూటాన్, సౌత్ కొరియా, శ్రీలంక, Mongolia, Japan, Singapore, Nepal. Okay, these like diplomats from these countries have participated in the occasion. Okay, ఆ టైంలో ఇంకా హైలైట్ సెకండ్ వన్ ఏంటి అంటే ద ప్రైమ్ మినిస్టర్ రీకాల్ ద కనెక్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఓకే, నెక్స్ట్ కుషీనగర్ అవన్నీ కూడా నేను మీకు తర్వాత డిస్కస్ చేస్తాను. కుషీనగర్ అనే మాట వచ్చింది కదా, దాని మీనింగ్ ఏంటి, అవన్నీ దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది కూడా మనం చూద్దాం. ఓకే, అండ్ ద థర్డ్ హైలైట్ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, ఎవరు, జి కిషన్ రెడ్డి. హీ హైలైటెడ్ ద బుద్ధిస్ట్ సర్క్యూట్. ఎక్కడిది మనకి, కుషీనగర్. శ్రవస్తి అండ్ కపిల్వస్తు. ఓకే, ఇవన్నీ కూడా మనకి బుద్ధిస్ట్ సర్క్యూట్ కోసం ఇక్కడ హైలైట్ చేశారు. అండ్ ఆల్ దాట్ కమ్ అండర్ ద స్వదేశ్ దర్శన్ స్కీమ్. ఓకే, మన ఇంటర్నల్ గా మన కంట్రీ తాలూకు టూరిజం డెవలప్మెంట్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్. ఏంటిది, మన కంట్రీలో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రమోట్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ ఎక్కడెక్కడ ఇది బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేది వాళ్ళు హైలైట్ చేశారు, కుషీనగర్, శ్రవస్తి అండ్ కపిల్వస్తు. సో నౌ లెట్స్ సీ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, లైక్ ఏంటి అంటే అసలు ఏంటి డే ఏంటి అన్నది మనం, ఈ కుషీనగర్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. వాట్ ఈస్ ద స్టోరీ అన్నది. నౌ as I have told you, the ambassadors or the diplomats came from different countries to celebrate this, to take part in this. So 3 days అభిధామ డే అంటే ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్పేశాను. సో దీని స్టోరీ ఏంటి అంటే, ఎందుకని 3 months వాళ్ళు ఎటు వెళ్ళరు, ఎందుకని చెప్పి ఒకే మొనాస్ట్రీలో ఉండిపోతారు అంటే, దెర్ ఈస్ ఎ బిలీఫ్ దాట్ దిస్ ఈస్ ఎ డే, ఈ అభిధామ డే అంటే ఏంటి, దిస్ ఇస్ ద డే వెన్ ద లార్డ్ బుద్ధ కేమ్ బ్యాక్ టు ఎర్త్ ఫ్రమ్ హెవెన్. హెవెన్ నుంచి లార్డ్ బుద్ధ మళ్ళీ తిరిగి ఎర్త్ మీదకి వచ్చారు ఈ రోజున, అభిధామ డే రోజు అని చెప్పి వాళ్ళ బిలీఫ్. ఓకే, అయితే హెవెన్ నుంచి రావడం ఏంటి అంటే
ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ హీ హెస్ గాన్ టు హెవెన్ టు టీచ్ అభిధామ పీఠక. ఓకే, సో ఎందుకు ఆయన వెళ్ళారు, ఎందుకని చెప్పి ఆయన వెళ్ళారు అక్కడ హెవెన్ కి అంటే, హీ వెంట్ టు టీచ్ అభిధామ పీఠక అంటే ఏంటి, అభిధామ పీఠక అంటే ఏంటి, ఏ బాస్కెట్ ఆఫ్ అల్టిమేట్ థింగ్స్. అభిధామ పీఠిక అంటే మీనింగ్ ఏంటి, ఏ బాస్కెట్ ఆఫ్ అల్టిమేట్ థింగ్స్. సో ఎవరికి నేర్పించడానికి వెళ్ళారు, ఎవరికి టీచ్ చేయడానికి వెళ్ళారు, టు హిస్ మదర్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ లార్డ్ బుద్ధ వెంట్ టు హెవెన్ టు టీచ్ హిస్ మదర్ అబౌట్ అభిధామ పీఠక. సో this 3 months he stayed there, okay, and after 3 months he came back to earth. So his followers follow this. To mark this 3 months they'll be staying in one place and praying. సో ఏంటి ఇక్కడ, గౌతమ్ బుద్ధ 3 months వాళ్ళ మదర్ కి టీచ్ చేయడానికి వెళ్ళారు అభిధామ పీఠక అని చెప్పి, ఆ 3 months ఆయన అక్కడే ఉన్నారు టీచ్ చేయడానికి. సో ఈ 3 months ఈ మాంక్స్ ఆర్ నన్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆల్సో విల్ నాట్ ట్రావెల్ ఎనీవేర్, దే విల్ బి స్టేయింగ్ ఇన్ వన్ మొనాస్ట్రీ ఆర్ విహారా అండ్ దే విల్ బి ప్రేయింగ్. అక్కడే వాళ్ళు ఒకే ప్లేస్ లో ఉంటూ వాళ్ళు ప్రే చేస్తారు. దిస్ ఇస్ ద రీజన్. ఓకే, సో 3 months కి స్టోరీ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఖుషీనగర్ కోసం మనం చెప్తున్నాం, అక్కడ బుద్ధిస్ట్ సర్క్యూట్ ని డెవలప్ చేస్తున్నారు అని. సో ఏంటి ఇక్కడ మనకి ఖుషీనగర్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అంటే, లైక్ ఎందుకు ఇది ఖుషీనగర్ ని కన్సిడర్ చేస్తారు, ఎక్కువ ఇంపార్టెంట్ ప్లేస్ గా ఎందుకు కన్సిడర్ చేస్తారు అంటే, ఇట్ ఈస్ కన్సిడర్ టు బి అన్ ఏన్షియంట్ సిటీ వేర్ ఇట్ ఈస్ ద ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ తాలూకా ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ గా దీన్ని కన్సిడర్ చేస్తారు. వేర్ హీ అటైన్డ్ హిస్ మహా పరినిర్వాణ ఆఫ్టర్ హిస్ డెత్. ఓకే, సో బుద్ధిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అందులోని దిస్ ఇస్ కన్సిడర్ టు బి అన్ ఇంపార్టెంట్ ప్లేస్ సిన్స్ ద ఏన్షియంట్ టైమ్స్. ఓకే, సో మనకి ఇంకా ఏంటి అంటే, ఇక్కడ కొన్ని రిలిక్స్, ఇక్కడ సెలబ్రేషన్స్ ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు ఖుషీనగర్ లో సెలబ్రేషన్స్ అని చెప్తున్నాం. ఇఫ్ యూ సీ అబౌట్ ద సెలబ్రేషన్స్ విషయానికి వస్తే ఏంటి, ఇట్ హైలైటెడ్ ద ఈవెంట్ ఇన్ ద ఎక్స్పోజిషన్ ఆఫ్ హోలీ బుద్ధిక్ రిమైన్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం. దే ఆర్ లైక్ బీయింగ్ బ్రాట్ ఫ్రమ్ వస్కదువా. వేర్ ఇస్ దిస్ వస్కదువా శ్రీ సుబుద్ధి Rajvihara temple. It is in Sri Lanka. Okay, and it is being brought by the Mahanayaka of the temple. సో ఆ శ్రీలంకలో ఉన్న ఆ టెంపుల్ నుండి మన దగ్గరికి ఏం తీసుకొని వస్తున్నారు, బుద్ధిస్ట్ రెలిక్స్ ని తీసుకొని వస్తున్నారు. సో దీస్ ఆర్ కన్సిడర్ టు బి లైక్ ద రియల్ రెలిక్స్. అంటే ఏంటి, రెలిక్స్ అంటే మనకి ఏ విధమైనవి, బోన్ ఫ్రాగ్మెంట్స్ కానివ్వండి, యాషెస్, పీసెస్ ఆఫ్ జెవెల్స్, ఇవన్నీ కూడా బుద్ధ టైంలో ఉన్న ఈ రిలిక్స్ అన్నిటిని కూడా తీసుకొని రాబోతున్నారు. సో ఈ రిలిక్స్ అన్న వాళ్ళకి ఎక్కడ దొరికాయి అంటే, ఇన్ ద పిప్రావా సిద్ధర్ నగర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్. ఓకే, ఎక్కడ ఇది మనకి 160 kilometers ఫ్రమ్ ద ఖుషీనగర్ ఇన్ 1898 లో దొరికాయి అక్కడ ఇవి. ఓకే, నౌ ఏ పార్ట్ ఆఫ్ దిస్ రిలిక్స్ ఏవైతే ఉన్నాయో, a part of that will be sent to the king of Thailand and another part will be sent to the king of Burma. Okay, the next topic is Pradhan Mantri Garib Kalyan package. సో యాక్చువల్ గా ఏదైతే ఉందో ఈ గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ అన్నది, ఫస్ట్ అగైన్ విల్ డిస్కస్ అబౌట్ ద కాంటెక్స్ట్. విల్ డిస్కస్ లైక్ వాట్ ఈస్ దిస్ స్కీమ్, ఈ స్కీమ్ అన్నది ఏంటి, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ సీ హియర్ ద కాంటెక్స్ట్, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అగైన్, దిస్ ఇస్ నాట్ లైక్ ఎ రీసెంట్ వన్ విచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్. ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు వచ్చింది అంటే, హియర్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ద పీరియడ్. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ ఇంకొక 180 days కి ఎక్స్టెండ్ చేశారు. జనరల్ గా మనకి 20th తోని ఇది ఎండ్ అయిపోవాలి, బట్ దాన్ని 180 days కి ఇంకా ఎక్స్టెండ్ చేశారు. సో వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ, ఈ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్. దిస్ ఇస్ అన్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఎవరికి ఇది ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నది అంటే, ఫర్ ద హెల్త్ వర్కర్స్ హూ ఆర్ ఫైటింగ్ COVID-19. మనకి COVID-19 లో ఎవరైతే వర్క్ చేస్తున్న హెల్త్ వర్కర్స్ ఉన్నారో
వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నది. ఓకే. సో దాన్ని ఇంకొక 180 డేస్‌కి పొడిగించి సో వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఎక్స్‌టెండ్ చేశారు అంటే, రీజన్ ఏంటి అంటే యాస్ వి హావ్ సీన్ స్టిల్ దేర్ ఆర్ కేసెస్ అన్నవి ఇంకా మనకి పెరుగుతున్నాయి. చాలా చోట్ల మనం కేసెస్ ఇంకా నోట్ చేస్తున్నాం. సో డెఫినైట్‌లీ దేర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ గివింగ్ దిస్ స్కీమ్. ఇంకా స్కీమ్‌ని ఇప్పుడు కట్ చేసేయకూడదు. యాక్చువల్‌గా అయితే 20థ్ ఎండ్ అవ్వాలి. బట్ ఇప్పుడు ఇంకా కేసెస్ ఉన్నాయి. ఇంకా హెల్త్ వర్కర్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ దాట్ రీజన్ దే ఎక్స్టెండింగ్ ఇట్ ఫర్ అనదర్ 180 డేస్. సో ఎప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ చూద్దాం. ఒకసారి స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు ఏంటి అన్నది మనం చూద్దాం. సో వెన్ వాస్ దిస్ స్కీమ్ లాంచ్డ్ యాక్చువల్లీ? ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని? 30/3/2020. This is the date when it was actually launched to provide comprehensive personal accident cover of ఎంత కవరేజ్ ఉంది ఇందులోని? అప్ టు 50 lakh కవర్ 50 lakh టు 22.12 lakh. ఎవరికి ఇదంతా కూడా మనకి టు ద హెల్త్ కేర్ వర్కర్స్. ఎవరైతే కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో, ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే డైరెక్ట్ కాంటాక్ట్కి వస్తారో, COVID-19 పేషెంట్స్కి డైరెక్ట్ కాంటాక్ట్కి వచ్చే వాళ్ళు ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో, రిస్క్ ఉంటుంది కదా డెఫినెట్గా వాళ్ళకి. సో ఫర్ దాట్ రీజన్ దే వర్ ప్రొవైడెడ్ విత్ దిస్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో అలాంగ్ విత్ దెమ్ ఓకే హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే డైరెక్ట్‌గా కాంటాక్ట్‌లోకి వస్తారో వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పారు. సో, ఇంకా ఎవరెవరు అవుతారంటే ఎవరైనా సరే నాట్ జస్ట్ లైక్ ద డాక్టర్స్ ఆర్ నర్సెస్ అనే కాదు. ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో రిటైర్డ్ వాలంటీర్, లోకల్ అర్బన్ బాడీస్, కాంట్రాక్ట్ డైలీ వేస్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా సెంట్రల్, స్టేట్ హాస్పిటల్స్, అటానమస్ హాస్పిటల్స్ కానివ్వండి, ఓకే. యూటీస్‌లోని, స్టేట్స్‌లోని సెంట్రల్ హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా ఇందులోకి కవర్ అవుతారు. ఈ స్కీమ్‌లో ఎవరెవరు వస్తారు అంటే వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అవుతారు. ఓకే. యాస్ ఐ హావ్ టోల్డ్ యూ ఇట్ ఈస్ గోయింగ్ టు లైక్ ఎప్పటికి ఇది ఎండ్ అవ్వాలి యాక్చువల్‌గా అంటే మనకి మన 20థ్ అక్టోబర్ 20థ్‌కి ఎండ్ అవ్వాలి. బట్ దీన్ని ఏం చేశారు ఇప్పుడు 180 డేస్ ఇంకా దాన్ని ఎక్స్‌టెండ్ చేశారు. ఓకే. మనకి 21st నుంచి దాన్ని ఇంకా ఒక 180 డేస్‌కి ఎక్స్‌టెండ్ చేశారు. అంటే అరౌండ్ లైక్ 6 మంత్స్ వరకు ఇంకా. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? సో ఇట్ ఈస్ టు ప్రొవైడ్ సేఫ్టీ నెట్ టు ద డిపెండెంట్స్ ఆఫ్ హెల్త్ వర్కర్స్. ఇప్పుడు ఒక హెల్త్ వర్కర్ ఎఫెక్ట్ అయ్యారు అంటే డెఫినెట్‌గా అతని తాలూకా డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా ఎఫెక్ట్ అవుతారు. సో టు ప్రొవైడ్ దెమ్ అష్యూరెన్స్ దిస్ లైక్ ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయడం అన్నది జరిగింది. సో ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది బెనిఫిట్ అయ్యారు? హౌ మెనీ క్లెయిమ్స్ వర్ దేర్? హౌ మెనీ క్లెయిమ్స్ వర్ పెయిడ్? 1351 క్లెయిమ్స్ హ్యావ్ బీన్ పెయిడ్ అండర్ దిస్ స్కీమ్. ఈ స్కీమ్‌లోని 1351 క్లెయిమ్స్ అన్నవి ఇప్పటికి పేమెంట్ అన్నది జరిగింది. ఓకే. ఇఫ్ యూ లైక్ మై క్లాసెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.